అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులున్నట్లుగా కూడా గుర్తించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడబలూరు వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాస్కు హైదరాబాద్లోని రాయదుర్గంలో మై హోమ్ భుజాలో ఒక ఫ్లాట్, అలాగే కర్ణాటక రాష్ట్రంలో 11 ఎకరాలు, అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నట్లుగా అధికారులైతే గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో 3 ప్లాట్లు, కృష్ణా మండలం గుడబలూరులో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఉన్నట్లుగా అధికారులైతే గుర్తించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీటితో పాటు 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ 100 కోట్లలో ఉంటుందని మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. డెప్యూటీ సర్వేయర్గా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల గ్రామంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ మహబూబ్ నగర్ జిల్లా సర్వే డిపార్ట్మెంట్లో డెప్యూటీ ఇన్స్పెక్టర్, ఎఫ్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించినటువంటి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుపరిచితుడైన శ్రీనివాస్ ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసినటువంటి నేపథ్యంలో సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశమైంది. అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసంలో, అలాగే బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులున్నట్లుగా కూడా గుర్తించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడబలూరు వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాస్కు హైదరాబాద్లోని రాయదుర్గంలో మై హోమ్ భుజాలో ఒక ప్లాట్, కర్ణాటక రాష్ట్రంలో 11 ఎకరాలు, అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో 3 ప్లాట్లు, కృష్ణా మండలం గుడబలూరులో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఉన్నట్లుగా అధికారులైతే గుర్తించారు. వీటితో పాటు 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ 100 కోట్లలో ఉంటుందని మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. డెప్యూటీ సర్వేయర్గా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల గ్రామంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ మహబూబ్ నగర్ జిల్లా సర్వే డిపార్ట్మెంట్లో డెప్యూటీ ఇన్స్పెక్టర్, ఎఫ్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించినటువంటి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుపరిచితుడైన శ్రీనివాస్ ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసినటువంటి నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశమైంది.